మీరు నమ్మండి నమ్మకండి, నా సొంత మేనకోడల జీవితంలో జరిగింది. వాళ్ళకు ఒక పాప, భార్యాభర్త ఇద్దరు కొన్ని కారణాలను బట్టి విడిపోయారు. విడాకులు కూడా అయిపోయినాయి. ఆ చిన్న బిడ్డ కొన్ని 7 ఏళ్ళు అయింది, 7 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి. ఆ బుడ్డది పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు. దానికి 7 సంవత్సరాలు దాటినాయి. మరి 7 ఏళ్ళు అంటే మరి ఉన్నట్లుగా ఆలోచించి నన్ను కదిలిచ్చారు. మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా, అమ్మాయి లైఫ్ ఏంది, వాళ్ళ కుమార్తె మనవరాల సంగతి. నేను దాని దగ్గరికి పిలిచా, బుడ్డదాన్ని, వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా. దగ్గరికి తీసుకొని, అమ్మా మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మ ఒంటరిగతిగా ఉంది, నువ్వు పసిబిడ్డవి. మరి మిమ్మ జీవితం ఏంటమ్మా, మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్నా అంటే నేను ఇష్టపడి కాదు, దాని మైండ్ తెలుసుకోవాలని అడిగాను. నిజంగా దేవుడే దీనికి సాక్షి. అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్లతో అన్నది, మేనగో అన్నమాట, తాతయ్య మా డాడీ వస్తాడు తాతయ్య అంది. ఎట్లా వస్తాడమ్మా, 7 ఏళ్ళు అయింది రాలేదుగా అన్నా. కా తాతయ్య, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, మా డాడీ వస్తాడు.